అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆ స్వామివారి జయంతి వేడుకలు రథసప్తమి పండగగా ప్రతి ఏడాది కూడాను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ అంగరంగ వైభవాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలను కూడాను పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఆ స్వామివారి క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనాన్ని, ఏకాంత సేవని చూసి తరించేందుకు తప్పిస్తుంటారు. ఈ క్రమంలో ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం ఆ జయంతి వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడంతో అరసవెల్లిలో మాత్రం సందడి వాతావరణం నెలకొంది. అందులో ఎటువంటి అక్షరం లేదు. 3 రోజుల పాటు ఈ పండగ నిర్వహణ కార్యక్రమం విషయంలో ప్రస్తుతం డీసీ మనతో ఉన్నారు. ఆ పండుగని ఏ విధంగా నిర్వహిస్తున్నారనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఒక్కరోజు పండగకే లక్షలాది మంది ప్రపంచ నలుమూలలు వస్తుంటారు. అటువంటిది ఈ పండగ వాతావరణాన్ని, ఈ జయంతి వేడుకను 3 రోజుల పాటు నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకు ఇది ఒక పెద్ద టాస్క్ మీరు భావిస్తున్నారా? ఓం నమో భగవతి సూర్యనారాయణ నమః. ఎర్రంశెట్టి భద్రాజీ, కార్యనిర్వహణాధికారి, అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. ముందుగా రాబోయే రథసప్తమి ఉత్సవాన్ని పురస్కరించుకుని 50 మంది భక్త మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున ఈ కార్యక్రమం గురించి సోదరులు మిత్రులు ఏం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం వారు గతంలో శ్రీయుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వేయించేసిన సందర్భంలోనూ అంతకుముందు కూడా మన సీనియర్ వ్యవసాయ శాఖ మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారి పర్యవేక్షణలో గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయటం, గతంలో ఈ ఉత్సవాన్ని ఒకరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లిలో నిర్వహించడం జరిగింది. అలా కాకుండా ఈ సంవత్సరం 3 రోజులు ఘనంగా నిర్వహించాలని తలంపుతోటి భక్తులందరూ విజ్ఞప్తిగా గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి వారిని కోరటం, అదే తలంపుగా ముఖ్యమంత్రి వారు ఈ గౌరవ శాసనసభ్యులు గారి విజ్ఞప్తి మేరకు ఈ ఉత్సవాన్ని 3 రోజులు ఏర్పాటు చేయడానికి వారు జీవోని రిలీజ్ చేయటం జరిగింది. ముఖ్యమంత్రి వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే శాసనసభ్యులకు పరోక్షంగా సహకరించిన శ్రీయుత కలెక్టర్ గారు వాళ్ళందరికీ కూడా నా దేవాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఒకరోజు పండగకే ఆ వేడుకే లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తూ 3 రోజులు జరగబోయే ఈ పండగలో ఎటువంటి కొత్త పోకడలు ఈరోజు అరసవెల్లి జయంతోత్సవాలకి సన్నాహాలు చేస్తారు? గతంలో ఉత్సవం రోజున రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం తరపున శాసవస్త్రాలు సమర్పిస్తారు. శాసవస్త్రాల సమర్పణ అయిన తర్వాత స్వామివారికి యథావిధిగా క్షీరాబ్ది అభిషేకం జరుగుతూ ఉంటుంది. క్షీరాభిషేకం జరుగుతూ ఉంటుంది. అది యథావిధిగా ఉదయం 8 గంటల వరకు కూడా క్షీరాభిషేకం భక్తులందరికీ కూడా క్షీరాభిషేకం వీక్షించే అవకాశం వెసులుబాటు ఉంటుంది. తదనంతరం స్వామివారి నిజరూప దర్శనం కూడా ఉంటుంది. గతంలో నిజరూప దర్శనం సాయంత్రం 4 గంటల వరకు కూడా నిజరూప దర్శనం ఉంటుంది. 4 గంటల అనంతరం అలంకరణలో స్వామివారి అలంకరణ కార్యక్రమం, అలంకరణ రాత్రి 11 గంటల వరకు కూడా ఈ 3 కార్యక్రమాలు భక్తులందరికీ కూడా స్వామివారు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ దర్శనం అందరికీ కూడా ఉచిత దర్శనం క్యూ లైన్లు, స్పెషల్ క్యూ లైన్లు, అలాగే శీఘ్ర దర్శనం క్యూ లైన్లు, విఐపి భక్తులకు కూడా విడివిధిగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని ఈ సంవత్సరం 3 రోజులు ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు గత శనివారం నాడు గౌరవ కలెక్టర్ గారు ప్రిలిమినరీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఆయన మీకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఈ జయంతి వేడుకలు దేశ నలుమూలలా తెలియజేయడంతో పాటు ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఉండబోతున్నాయి అన్నటువంటి ఆ సూచన మీకు ఏ విధంగా దోహదపడుతుంది? అలాగే
గౌరవ మరి మంత్రివర్యులు కూడా దీని మీద సోమవారం నాడు అన్ని డిపార్ట్మెంట్స్ వారితో సమీక్షించడం జరిగింది. అలాగే శాసనసభ్యుల వారికి, నాకు, కలెక్టర్ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల వారికి కొన్ని దిశానిర్దేశాలు నిర్దేశించడం జరిగింది. దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. మనం అంటే మన దేవాలయంలో గతంలో జరుగుతున్న ఏర్పాట్లతో పాటుగా మరి శ్రీకాకుళం అంతా కూడా మరి విద్యుత్ అలంకరణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలని మంత్రివర్య గారు సూచించడం జరిగింది. ఆ ఏర్పాట్లలో మొదలుపెట్టాం. అవన్నీ కూడా వారికి నిర్దేశించిన ప్రకారం ఆ ఏర్పాట్లన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకుని అన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. ఈసారి జరగబోయే రథసప్తం వేడుకలు నా భూతో నా భవిష్యత్తుగా ఉండబోతున్నాయి అన్నటువంటి సంతోషం మీ మొక్కలు. తప్పకుండానండి, థ్యాంక్ యూ. మీరు కోరుకున్నట్లే కూడా మరి గతంలో కంటే కూడా నభూతో నా భవిష్యత్తుగా ఈ రథసప్తమి వేడుకలు నిర్వహించాలని సంకల్పంతో భక్తులందరికీ మరి ఈ సంవత్సరం కూడా గతంలో కంటే కూడా ఘనంగా జరిగించారని మేము అనుకునేలాగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయటానికి మంత్రివర్యులు అలాగే మరి డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మేము ఏర్పాటు చేయటానికి సిద్ధమయ్యామని, అలాగే ఈ కార్యక్రమం అప్పుడే మొదలైందని కూడా మీకు తెలియజేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈసారి జరగబోయే జయంతి వేడుకలు మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో కమిషనర్ మాత్రం ఇప్పటి నుండే పనులు మొదలుపెట్టారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే ఈ జయంతి వేడుకలకు ఆదివారం, సోమవారం, మంగళవారం రథసప్తం పడంతో ఆదివారం మాఘ ఆదివారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. సోమవారం కూడా అదే పరపర కొనసాగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడలు, అదేవిధంగా ఇతరత్ర కల్చరల్ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నాం. రథసప్తం వేడుకల ముందు ప్రపంచానికి దిక్సూచిగా నిలిచే విధంగా ఈసారి స్వామివారి జయంతులు ఉండబోతున్నాయి అన్నట్టు విషయాన్ని మాత్రం డీసీ స్పష్టం చేస్తున్నారు. అరసవేలి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.